హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు అఫీషియల్. సో అయితే ఈరోజు అయితే మనమైతే బీచ్ పేరు ఏం పేరు యశ్వంత్? శోభం బీచ్ కదా. ఆ గోవాలో అయితే శోభం బీచ్ దగ్గర అయితే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. ఆ సబ్స్క్రిప్షన్ అయితే ఇదే అనమాట: జెట్ స్కై అండ్ బనానా రైడ్ అండ్ బంపర్ రైడ్, స్పీడ్ బోట్ అండ్ పారాస్లైయింగ్ అండ్ బోటింగ్ అంట. 6 ఉంటాయి టోటల్గా. అయితే 6 అయితే మనమైతే కవర్ చేసుకున్నాం. ఈరోజు వ్లాగ్ అయితే ఎక్సలెంట్ వచ్చింది అనుకోవాలి. క్రేజీ ఉండే అనమాట. ఆ క్రేజీకి కారణం ఏంటంటే మనతో పాటు అయితే ఒక 8 to 10 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేసారు అండ్ వాళ్ళ వీడియోస్ కూడా సూపర్ ఉండే అనమాట. సో గైస్, మొత్తానికి అయితే ప్యాకేజ్ అయితే తీసుకున్నాం. మేము ప్యాకేజ్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే మాకు వెహికల్లో అయితే తీసుకెళ్తున్నారు అనమాట ఇప్పుడైతే అక్కడికి. అండ్ ఇదైతే ఆ బీచ్ ఏరియా గైస్. ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు, అందరూ అయితే వ్యాన్ నుంచి దిగేసి బీచ్ దగ్గరికి వెళ్తున్నారు. అండ్ మాతో పాటు అయితే టోటల్గా ఒక 6 మెంబర్స్ అయితే వచ్చిండ్రు గైస్. అండ్ వీళ్ళు కాకుండా కూడా ఇంకా ఒక 2-3 వెహికల్స్ నుంచి ఇంకా కొంతమంది అయితే వస్తున్నారు అని చెప్పిండు మనకి ప్యాకేజ్ మేనేజర్ అనుకుంటా అతని. సో ఇప్పుడైతే మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా మీకు టోటల్గా వీడియో చేసి చూపిస్తా గైస్. మీరైతే చూడొచ్చు, ఇక్కడ చాలామంది అయితే వెళ్తున్నారు అక్కడికి. మరి అక్కడైతే ఎట్లుందనేది మాకు కూడా తెలియదు. మేము కూడా ఫస్ట్ టైం, మాకు కూడా ఫుల్లీ ఎగ్జైటెడ్ ఉన్నాం ఎట్లుంటుంది ఏందనేది. అండ్ వీళ్ళంతా కూడా మాకు కొత్తగా గైస్, ఎవ్వరు ఏం పరిచయం లేదు. అండ్ ఇంకోటి ఏమంటే వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కాదు. అండ్ వాళ్ళంతా గోవా లోకల్ వాళ్ళు అనుకుంటా గైస్. ఇక్కడైతే మనకు చూడొచ్చు, టూరిస్ట్ వాళ్ళు అన్ని మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు, మన నేమ్స్ అండ్ ఏమన్నా పేమెంట్ బ్యాలెన్స్ ఉంటే పేమెంట్ చేసేది అన్ని, ఆల్మోస్ట్ అన్నీ అయితే ఇక్కడైతే కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇదే సో మీకు కనిపించేదే గైస్, ఇక్కడ కనిపించే బీచ్ అయితే మనకి ఇక్కడే అనమాట. టోటల్ ఫుల్ యాక్టివిటీస్ జరిపేది. అండ్ పబ్లిక్ అయితే అంత ఎక్కువ అయితే లేదు గైస్, ఎందుకంటే ఇది మహారాష్ట్ర బార్డర్ అనుకుంటా. మహారాష్ట్రకి బార్డర్ ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే మహారాష్ట్ర బార్డర్ ఇది. అండ్ ఇక్కడైతే వీళ్ళైతే ఈ ప్లాన్స్ అన్నీ పెట్టిరు అనమాట. మీరైతే చూడొచ్చు, అందరూ అయితే డీటెయిల్స్ ఇచ్చి అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు. సో మనమైతే ఫుల్లీ ఎగ్జైటెడ్ ఉన్నాం. చూద్దాం ఎట్లుంటుందో, ఈరోజు ఎట్లా గడుస్తుంది అనేది మాకు కూడా. గాయస్ ఫుల్ ఎగ్జైటెడ్ అయితే ఉన్నాం గాయస్. ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ స్పోర్ట్స్ అయితే చేపిస్తామంటున్నారు అండ్ పిక్స్ కూడా తీసుకున్నాం. యశ్వంత్ అయితే చిన్న భయపడుతున్నాడు గాయస్. ఏం చేయాలన్నా ఏందా అని భయపడుతున్నాడు. నీళ్ళ మునిగిపోతా అని కూడా భయపడుతున్నాడు గాయస్. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా గాయస్, వీడే భయపడుతున్నా. మాతో పాటు ఒక 7 గ్రూప్స్ అయితే వచ్చినాయి గాయస్. వాళ్ళతో పాటు ఈ ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలా. సో లెట్స్ రాక్ అంతే. సో గైస్, ఇప్పుడైతే బోట్లో అయితే అందరం ఎక్కేసి సముద్రం మధ్యలోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వాటర్ స్కూబింగ్ అనేది అయితే మాకుంది ఫస్ట్. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ అందరం పరిచయం అయిపోయినాం. అందరు కూడా ఒకరికొకరు కన్వర్షన్ చేసుకొని అందరూ మింగిల్ అయిపోయినారు అనమాట. సో గైస్, ఇప్పుడైతే మేము సముద్రం మధ్యలోకి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడైతే మమ్మల్ని అయితే బోట్ చేంజ్ చేసిర్రు అనమాట. ఎందుకంటే ఈ బోట్ అయితే సముద్రంలో స్పీడ్ వెళ్ళదంట. ఇప్పుడు మమ్మల్ని ఒక స్పీడ్ బోట్ అయితే ఎక్కిచ్చారు అందరినీ. అండ్ ఈ బోట్ నుంచి పారాసైలింగ్ అయితే ఉంటుంది అంట గైస్ మాకైతే. అండ్ పారాసైలింగ్ కూడా మీరు చూడొచ్చు. సో గైస్, మీరైతే చూసినట్టయితే అన్నీ అరేంజ్ చేస్తున్నారు గైస్ వాళ్ళు. అండ్ మాకు కూడా బెల్ట్స్ అన్నీ పెట్టేసి అన్నీ అరేంజ్ చేస్తున్నారు. పారాషూట్ కూడా అన్నీ సెట్ చేసి మాకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఎట్లా ఉండాలి అన్నీ క్లియర్గా డీటెయిల్గా చెప్పేశారు. అండ్ చాలామంది ఫేసెస్లో అయితే చాలా అయితే భయం అయితే కనిపిస్తుంది చాలా. సో ఫైనల్గా అయితే నాకు చాయిస్ వచ్చింది గైస్. నేనైతే ఇప్పుడైతే అక్కడ పారాస్లైడింగ్ చేసేది నేనే అనమాట. ఫుల్ ఎగ్జైటెడ్. అక్కడ ఎట్లుందంటే గాల్లో తేలుతున్నట్టే, మనకైతే రెక్కలు వచ్చి గాల్లో ఎగురుతుంటే ఎట్లుంటుందో ఆ సేమ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ అంత హైట్ నుంచి సముద్రం టోటల్గా చూస్తుంటే వేరే వైబ్, ఎక్సలెంట్ మూమెంట్ అనుకోవచ్చు. అదైతే ఆకాశంలో ఈజీగా ఒక 70 feet ఉండొచ్చు అనుకుంటా, అంత హైట్ దాకా తీసుకెళ్తాడు. మస్తు క్రేజీ అనిపిస్తుంది. నాకైతే ఫుల్ క్రేజీ అనిపించింది గైస్. సో నా తర్వాత అయితే ఒక గర్ల్ అయితే వెళ్ళింది అనమాట. ఆమె కూడా చాలా భయపడుతుంది. బట్ మొత్తానికి అయితే ఫ్లై అయితే చేసింది. ఇక్కడికి బోట్లోకి వచ్చిన తర్వాత ఆమె ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో చెప్పింది అనమాట. కొంతమందికి అయితే కళ్ళు కూడా తిరుగుతున్నాయి గైస్, ఆ బోట్ అంత స్పీడ్ వెళ్తుంది అనమాట. ఇంకోటి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే చాలా భయపడతారు అంత హైట్ నుంచి సముద్రాన్ని చూస్తే మాత్రం.
అండ్ ఇంకోటి వామిటింగ్స్ ఉన్న వాళ్ళు అయితే అసలు వెళ్ళకండి, ట్రై చేయకండి గైస్, అస్సలు తట్టుకోలేరు, అంత ఊపుతుంది అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్లో ఒక్కసారైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలా. సో గైస్ మొత్తం అయితే బోట్లో ఉన్న వాళ్ళంతా అయితే పారాస్లైడింగ్ అయితే చేసేసారు. ఇప్పుడైతే మమ్మల్ని వాటర్ స్కూపింగ్ అయితే తీసుకెళ్తున్నారు. ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం, ఎందుకంటే సముద్రం మధ్యలోకి వెళ్ళాలి ఇది. అండ్ ఈ పారాస్లైడింగ్ అయితే అందరిది అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంకా సముద్రం మధ్యలోకి వెళ్ళి అయితే ఒక్కొక్కరు ఆ ఫిషెస్ సముద్రం మధ్యలో ఎట్లుంటుంది ఏమనేది టోటల్గా చూస్తారనమాట. ఒక్కొక్కరికి మినిమం ఎంత లేదన్నా ఒక 4 minutes టైం అయితే ఉంటుంది. అంత ఒక 4 minutes వరకు సముద్రం మధ్యలో ఉండాలి అంటే ఒకసారి థింక్ చేయండి ఎంత అమేజింగ్ ఉంటుంది అనేది. సో గాయస్ ఇతనైతే గైడ్ అనమాట మాకి. అండ్ మాతో పాటు సముద్రం మధ్యలోకి వచ్చే పర్సన్ అయితే మాకైతే టోటల్గా ద గైడెన్స్ అయితే ఇస్తున్నాడు గాయస్. మొత్తం అక్కడ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎట్లా అయితే ఎట్లా గాలి తీసుకోవాలి అనేది టోటల్గా పిన్ టు పిన్ అయితే మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గాయస్. అండ్ అందరు కూడా సైలెంట్గా వింటున్నారు. అండ్ ఇంకోటి అందరి ఫేసెస్లో కొంచెం భయం అయితే కనిపిస్తుంది, ఎందుకంటే అందరు కూడా ఫస్ట్ టైం అంట, ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ లేదు దీంట్లో. అండ్ అందరు కొత్త వాళ్ళే అండ్ కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళే. చాలామంది అయితే ఎగ్జైటెడ్ కంటే భయమే కనిపిస్తుంది అందరి ఫేస్లలో. అండ్ నేనైతే కొంచెం అయితే భయపడుకుంటూనే కొంచెం ఎగ్జైటెడ్ కూడా ఉన్నా గైస్. అండ్ నా ఫోకస్ అంతా అయితే ఎక్స్ప్లోర్ మీద ఉందన్నమాట, అందుకే నేనైతే కొంచెం ఎగ్జైటెడే ఉన్నా. అండ్ బ్రదర్ అయితే టోటల్గా చెప్తున్నాడు. అండ్ మెయిన్గా సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత టెన్షన్ కావద్దంట గైస్. అక్కడ ఏమున్నా కానీ ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అయినామంటే మనకి బ్రీతింగ్ అనేది కాదు అని చెప్తున్నాడు బ్రదరు. సో ఇంకోటి ఏమంటే నోస్తో కాదు బ్రీతింగ్ చేసేది, మౌత్తో చేయాలి కాబట్టి అది కూడా డీటెయిల్గా చెప్తున్నాడు పిన్ టు పిన్. చాలామందికి చాలా భయపడుతున్నారు క్లియర్గా నాకైతే కనిపిస్తుంది. నేను ఆ గైడెన్స్ కంటే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ బాగా చూస్తున్నా. అండ్ ఇప్పుడైతే చూద్దాం గైస్ ఎట్లా ఎవరు ఎట్లా ఎగ్జైట్ అవుతారు అనేది ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ పర్సన్ అనమాట, వాటర్ స్కూబింగ్ చేయబోయే ఫస్ట్ పర్సన్ అనమాట బ్రదర్. అండ్ మీరైతే చూడొచ్చు క్లియర్గా ఎట్లా గైడెన్స్ ఇస్తున్నాడు, ఎట్లా ఏమేమి చేస్తున్నాడు అనేది మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. లిటరల్గా గాయస్ ఈత రాకుంటే దాని దరిదాపులకు కూడా పోవద్దు, ఎందుకంటే ఈత వచ్చిన వాళ్ళే ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే భయపడతారు. అండ్ నాకైతే ఈత వస్తుంది గైస్, ఏం టెన్షన్ లేదు. స్విమ్లో అయితే మనం అయితే పర్ఫెక్ట్ ఉన్నాం, సో మనకైతే ఏం భయం లేదనమాట. అండ్ ఇంకోటి ఏమంటే డెప్త్ చాలా ఉంటుంది అంటున్నారు గైస్, అదే అందరు కొంచెం భయపడుతున్నారు. సో గైస్ బ్రో అయితే లోపలైతే మునిగిపోయింది అనమాట, స్లోగా లోపలికి తీసుకెళ్తున్నాడు. ఫస్ట్ పర్సన్ కదా, సో వాళ్ళు కూడా కొంచెం స్లోగానే అన్నీ డీటెయిల్గా చెప్పి గైడెన్స్ అయితే ఇస్తున్నారు గైస్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఓకే మనం వెళ్దామని అనుకున్నాం, సో నెక్స్ట్ నేనే వెళ్తాను అనమాట పర్సన్ అయిపోయిన తర్వాత. సో గైస్ ఫైనల్గా అయితే మనమే ఇప్పుడైతే సో జాకెట్ అయితే వేసుకుంటున్నా, బట్ లోపల అయితే చాలా భయం అవుతుంది, ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి గైస్ చాలా షివరింగ్ అవుతుంది. బట్ నాకైతే ఈత వస్తుంది కాబట్టి ఏ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ లోపల ఎట్లుంటుంది అనేది ఫస్ట్ టైం నేను కూడా చూడడం, చాలా వరకు రీల్స్లో దీంట్లో చూడడమే తప్ప రియల్గా ట్రై చేయడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. కళ్ళకి అయితే అది పెట్టినప్పుడు అయితే క్లారిటీగా అనిపిస్తుంది అది, ఎందుకంటే వాటర్లో డిప్ అయినప్పుడు కూడా క్లియర్గా అనిపిస్తుంది నాకైతే. అండ్ బ్రీతింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది గైస్, అది గ్యాస్ ఉండడం వల్ల ఆక్సిజన్ బ్యాక్ సైడ్ పెట్టడం వల్ల క్లియర్గా మనకైతే బ్రీతింగ్ అయితే పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ నన్ను అయితే లోపలికి పుష్ చేస్తున్నారు గైస్, ఉంటాడా లోపల లేదంటే ఏమైనా భయపడతాడా ఏమైనా ప్యానిక్ అవుతాడా అని అయితే వాళ్ళైతే చెక్ చేస్తున్నారు. దీని తర్వాత అయితే నన్ను లోపలికి అయితే తీసుకెళ్తారు, మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడైతే మీరు చూడండి, సో నన్ను అయితే అడుగుతున్నారు అనమాట ఎట్లుంది, ఓకేనా నువ్వు ఆల్ ఓకేనా అంటే నేను ఆల్ ఓకే అని చెప్పేసి ఇప్పుడైతే నన్ను అయితే లోపల తీసుకెళ్తారు, మీరైతే క్లియర్గా చూడొచ్చు. దాని తర్వాత లోపల ఎట్లుంది అనేది కూడా మీకు క్లియర్గా వీడియో అయితే పెడతా గైస్, మీరైతే చూడండి. సో గైస్ లోపలికి అయితే పుష్ చేసుకుంటూ తీసుకెళ్ళింది. సో గైస్ నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోయా, మీరైతే చూడొచ్చు లోపల ఎట్లుంది అనేది. మన చుట్టుముట్టు ఫిషెస్ గైస్, కలర్ ఫిషెస్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట, వేరే లెవెల్. నా మాటలతో అయితే నేనైతే చెప్పలేను అనమాట, అంత బాగుంది లోపల.
మీరైతే చూడొచ్చు. నేను కలర్ కలర్ ఫిషెస్ చూసి మస్తు ఎగ్జైట్ అవుతున్నాను అనమాట. అండ్ ఇంకొకటి నా ముందర ఒక పర్సన్ అయితే గోప్రోతో అయితే వీడియో తీస్తున్నాడు. అండ్ మస్తు అనిపించింది నాకైతే లోపల సముద్రం మధ్యలో, నడి సముద్రం మధ్యలో మనమైతే లోపల ఉన్నామంటే జస్ట్ మీరు థింక్ చేయండి. థింక్ చేస్తేనే ఎంత మంచి ఫీల్ వస్తుంది అనేది నేనైతే రియల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అయితే అమేజింగ్ అనమాట. మనం మన మాటలతో చెప్పలేమన్నమాట. చెప్పలేనంత ఎగ్జైటెడ్ ఫీలింగ్ అది. మస్తు ఉండే, క్రేజీ ఉండే. మీరు కూడా లైఫ్లో ఒక్కసారన్నా ఇదైతే ట్రై చేయండి. ఇప్పుడైతే నన్ను అయితే బయటికి అయితే తీసుకొచ్చారు, మీరైతే చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక 2.5 minutes అయితే నేను లోపల ఉండగలిగా ఫ్రెండ్స్. అప్పటికే నా ఇయర్స్ నుంచి పెయిన్ వస్తుంది, సో తట్టుకోలేక బయటకి అయితే వచ్చేసి. గాయ్స్, ఈరోజు అయితే మనం అయితే వచ్చిన వ్యాన్ అయితే ఇదే అనమాట. మన స్కూబా డైవింగ్ అండ్ బోటింగ్ ప్లస్ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. ఆ థింగ్స్ అన్నీ మనకి సబ్స్క్రిప్షన్లో వచ్చింది కూడా వీళ్ళ నుంచే అనమాట. నేను రూమ్ తీసుకున్న దగ్గర ఒక అన్న మనకి అయితే పరిచయం చేసిండు బ్రోకి కాంటాక్ట్ ఇచ్చి, కాంటాక్ట్ త్రూ అయితే మనమైతే ఈ బీచ్కి అయితే వచ్చాము. సో కొన్ని క్వశ్చన్స్ అయితే బ్రోని అడిగి తెలుసుకున్నాం. ओके भाई, तुम्हें हिंदी में भी बोलो, कुछ भी टेंशन नहीं, कुछ भी टेंशन लेने का नहीं है, ठीक है? रोज को ये ट्रिप है ना भाई? ये ट्रिप में डेली कितने लोग आते हैं? डेली अभी देखो, अभी तो फिलहाल ऑफ सीजन चल रहा है। हाँ, तो डेली 50-60 कस्टमर रहते हैं। 50-60 मतलब 30-20 ऐसा। हाँ, दिन वाइज रहता है, संडे सैटरडे फ्राइडे। ज्यादा लोग आने का टाइम तो ज्यादा लोग आने का वीकेंड में रहेगा। बड़ा वीकेंड रहेगा, होली के टाइम पे, क्रिसमस, जब फेस्टिवल टाइम पे, वो टाइम पे ज्यादा कस्टमर रहते हैं। हाँ, अब ये गोवा में इतने बीच आए हैं ना, अब यही बीच को आने का क्या तो स्पेशल है, ये बीच को क्या तो स्पेशल है, तभी सब जगह का बुकिंग अलग अलग रहता है। ये पैराडाइज बीच है, तो बुकिंग इधर करेगा तो इधर लेके आते हैं। हाँ, स्पेशल बोले तो एक्टिविटी थोड़ा अच्छा होता है इधर। एक्टिविटी अच्छा होता है, और ये बीच पे रश नहीं, कुछ नहीं। हाँ, और ये टाइमिंग ड्यूरेशन भी हमें ज्यादा दे रही है। आपको पिकअप के उधर से इधर 40 किलोमीटर के। हाँ, टाइमिंग भी जल्दी आता है। हाँ, उधर से बागा बीच से भी एक्टिविटी भी जल्दी होता है। हाँ, टाइम पे आप रिटर्न भी पहुंचते हैं। సో గాయస్, బ్రదర్ అయితే ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడైతే బీచ్ నుంచి, మన బాగా బీచ్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట, లాంగ్ డిస్టెన్స్. అండ్ అయినా కూడా బ్రో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఎంత లాంగ్ ఉన్నా కూడా తీసుకొస్తారు. ప్లస్ టైమింగ్ డ్యూరేషన్ కూడా వేరే బీచ్తో పోలిస్తే మనకి కొంచెం ఎక్కువనే ఉంది గాయస్ ఇక్కడ. సో అది కూడా మనం చెక్ చేసుకొని ఇక్కడైతే ప్రిఫర్ చేయొచ్చు. పీస్ఫుల్గా ఉంది అండ్ ట్రిప్స్లో కూడా క్రేజీ అయితే ఉంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ. మనమైతే అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మన బ్యాక్ సైడ్ ఉన్న టూరిస్ట్ వాళ్ళ డెసిషన్ కూడా అయితే తీసుకున్నాం. వాళ్ళకి ఎట్లా అనిపించింది ప్యాకేజ్ అనేది. అండ్ వాళ్ళ మాటల్లో అయితే ఏం చెప్తున్నారంటే, వాళ్ళకైతే ఈ అమౌంట్లో అయితే వర్త్ అంట, వాళ్ళకు కూడా నచ్చిందని చెప్తున్నారు. అండ్ వాళ్ళైతే ఫస్ట్ టైం మైక్ పట్టుకుంటున్నారు, సో అందుకే కొంచెం అయితే సిగ్గుపడుతున్నారు అనమాట. బ్రో అయితే మంచిగా మాట్లాడుతున్నాడు. బ్రోకి బంపర్ రైడ్ అయితే బాగా నచ్చిందంట. అండ్ వీళ్ళిద్దరికి కూడా హైపర్ రైడ్ అని ఒకటి ఉంది. అండ్ వాటర్ స్కూబింగ్ అయితే బ్రోకి వాటర్ స్కూబింగ్ అయితే చాలా మంచిగా అనిపించిందంట. అండ్ ఇంకోటి, అందరు కలిసి వెళ్ళడం అయితే ఈ ట్రిప్లో అది మెయిన్ అనమాట. అందుకే అది కూడా వాళ్ళకి చాలా బాగా అనిపించింది. అండ్ ఈమెకి బనానా రైడ్ అంట, బ్రోకి బనానా రైడ్ కూడా చాలా బాగా నచ్చిందంట. అండ్ తినకు కూడా సేమ్ బనానా రైడ్ అని చెప్తుంది. అండ్ వీళ్ళైతే మాతో పాటు అయితే కలిసిపోయారు గాయస్, మంచిగా మింగిల్ అయిపోయారు. సో అందరూ అయితే ఫుడ్ తినే దగ్గర కూడా అందరూ షేర్ చేసుకొని చాలా బాగా అయితే. సో గాయస్, ఇది గాయస్ ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్సలెంట్ వైబ్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ మూమెంట్స్ ఉన్నాయి లైఫ్లో అయితే ఈరోజు. అండ్ మీరు కూడా ఎక్కువ ఇంట్లో ఉండకుండా అప్పుడప్పుడు ఇట్లా టూర్ వేయండి అండ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, అన్నీ చేసేయండి. లైఫ్ అనేది ఏమంత పెద్దగా ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. సో అన్నీ చూసి అన్నీ చేసేయాలన్నమాట. సో లెట్స్ రాక్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.